రక్షణ ఫలితములను మేము నిరతము చవిచూచునట్లును యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి. దైవ ఆశీర్వాదములు స్వీకరించగలరు. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, నేటి దివ్య పూజాబలిలో గొడ్డు పుష్పలత ప్రత్యేకమైన ఆశీర్వాదాలు నెరవేరాలని దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దివ్య పూజాబలి డి జోసఫ్ మరియు మరియమ్మ వారి కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన కృతజ్ఞతలకు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. దేవుని సహాయం కోరుతూ శాంతి సమాధానము కొరకు దివ్య పూజాబలిని అర్థిస్తూ ఉన్నారు. పెంకి జ్వాకీము అన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుచున్నారు. బొట్ట ఆండ్రూస్ మరియు ఆరోగ్య మేరీ మరియు యానీ మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, పొలమురిశెట్టి బాలశౌరి మరియు రోజమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, బి వరప్రసాద్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, పి చిన్నమ్మ టీచర్ మరియు రాజారావు వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, సరిస ఆనంద్ సంజీవ్ ఆనంద్ వీరాత్మలకు నిత్య విశ్రాంతిని తెచ్చేయమని, అడార్ ఫ్రాన్సిస్ మరియు ఫ్రాన్సిస్ జేవియర్ గారి తలంపులు, ఫ్రాన్సిస్ జేవియర్, వై చిన్నమ్మలు, సంజీవిరావు వీరాత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేకమైన తలంపుల గురించి ప్రార్థన చేస్తూ ప్రవేశ గీతాన్ని ఆలపించుకుందాం. గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత, ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. ప్రతి క్షణం చేసిన మేలులకు స్తుతించుదాం, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదాం.
ఇవై పూజలు పూజా గురువులు వేచియున్నారు పవిత్ర పీఠము చెంత ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం దేవుని ఆరాధిద్దాం. నేను మర్చిపోకముందు బోర్డు మీద సి వార్డుకి ఎప్పుడెప్పుడు వస్తానో పెట్టున్నాను. అవి చూసుకొని 5, 6, 7, 9వ తారీఖుల్లో సి వార్డుకి సందర్శన జరుగుతుంది. కాబట్టి మీ పేర్లు ఉన్నాయో లేవో చూసుకొని ఒకవేళ మీకు వీలు కాకపోతే ముందుగా తెలియపరచటము, అలాగే ఇంకెవరైనా అక్కడికి క్రొత్తగా వచ్చినట్టయితే నాకు ముందుగా తెలియపరచాలి. ఇంకా ఏ వార్డు మిగిలిపోయిన వారు మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. నెల మొదటి శుక్రవారం నాడు మనము పరమ పవిత్ర యేసు దివ్య హృదయమును కొనియాడుతూ ఉంటాము. మరి ఇది పాతకాలపు పండగ. అందరూ కొత్తగా దివ్య కారుణ్యం వైపు వెళ్ళారు. కానీ మరి మా తరం ఈ పరమ పవిత్ర హృదయ పండుగను, ఆ హృదయ భక్తిని మరి కొనసాగిస్తూ ఉన్నాము. ఏదైనా పవిత్ర హృదయమును కొనియాడినా, దివ్య కారుణ్యమును కొనియాడినా ఒకటే భావము, ఒకటే అర్థము. అది ప్రభుని యొక్క పవిత్ర ప్రేమను, ఆ హృదయమును జాలువారు ప్రేమను, కారుణ్యమును మనము స్మరించుకొనుటయే. ఆ ప్రేమకు తిరిగి మనము ఏ విధంగా స్పందించటము అనేది ముఖ్యము. అందుకు ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. ఆ దేవుని ఎదుట మరొకసారి మన పాపదోషములను ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
మహిమా మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము ఉన్నతమునా దేవునికి మహిమా మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము ఎన్నిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తిగల పితైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం జనితక పుత్రుడ శ్రీయేసువా దేవుని గోరెపిలా లోక పాపములు పరిహరించెడువారా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు పితైన దేవుని ఆత్మతో నిండువారా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించి నీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మహోన్నతమునా దేవునికి మహిమ మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము ఆమేన్ 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 ఆమేన్
ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, మా పాపముల ఫలితముగా గాయపడిన మీ కుమారుని హృదయము ద్వారా మా మీద మీరు కనపరచు అధిక ప్రేమకు గుర్తుగా ఉన్న వరములను దయచేయ చిత్తగించితిరి. మేము ఆ పరమ పవిత్ర హృదయమును భక్తి శ్రద్ధలతో ఆరాధించి మా పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును చేసుకొనగలిగినట్లు మమ్ము దీవింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 34 నుండి 42 వరకు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 34 నుండి 42 వరకు. ఆ దినములలో విచారణ సభ సభ్యులలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడిన వాడును గమాలియేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలువబడి అపోస్తులను కొంతసేపు బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దానిని గురించి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలము క్రిందట తెయోదాసు అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొని యుండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో యూదా అను పేరు గల గలీలియుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములో ఈ మనుషులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసుకోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలయన వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయములోను ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సయ్య అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను శ్రమలు ఎన్నో ఎదురు వచ్చినా కష్టాలలో కూరుకున్నాను నన్ను లేవనెత్తును నన్ను బలపరచును నాకు శక్తినిచ్చి నడిపించును నన్ను లేవనెత్తును నన్ను బలపరచును నాకు శక్తినిచ్చి నడిపించును యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆ కాలములో యేసు తిబేరియా నడి గలీలియా సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతముని ఎక్కి శిష్యులతో అచ్చట కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చుదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలయనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడగు ఆంద్రియా ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరినీ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి.
వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలు కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీయూ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి వాస్తవముగా ఈ లోకమున రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరల ఒంటరిగా పర్వతం పైకి వెళ్ళెను. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈనాడు అపోస్తుల కార్యములో మనం విన్న వాక్యమును కొంచెము ధ్యానించుకుందాం. ఆనాడు ప్రభుత్వానము తర్వాత, పెంతెకోస్తు తర్వాత అపోస్తులు శిష్యులు ప్రభు సువార్తను, దైవరాజ్యమును ప్రకటిస్తూ ఉండగా ఆనాటి మత పెద్దలు, యూదయ మత పెద్దలు వారిని ఖండిస్తూ, నివారించడానికి ప్రయత్నిస్తూ, వారిని అణిచివేయటానికి ప్రయత్నిస్తూ వారిని భయపెడుతున్నారు, హింసిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయాల్లో ఒక్కొక్కసారి ఉంటారు జ్ఞానము కలిగిన వారు, సరైనటువంటి విధానమును చూపించేవారు ఉంటారని మనకు అర్థమవుతుంది. అలాంటి వారే ఈరోజు మనం విన్నటువంటి ఈ యొక్క మొదటి పట్టణంలో విన్నటువంటి గమాలియేలు గురించి. గమాలియేలు ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు, ఒక ఫరిజేయుడు. ఆయన ఫరిజేయుడు అంటే చాలాసార్లు చెప్పాను. ఫరిజేయుడు అంటే ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానిస్తూ ఇంకా వారికి అదే పని. ఆ ధర్మశాస్త్రమును, మోసే ధర్మశాస్త్రమును రేయింబవళ్ళు నిరంతరము ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి ప్రతి చిన్నదానిని కూడా ఆచరించటానికి, చేయటానికి, ధర్మశాస్త్ర ప్రకారము జీవించటానికి కంకణం కట్టుకున్నవారు. దానికోసం వివాహము సైతము, వేరే సుఖాలు సైతము విడిచిపెట్టినటువంటి వారు పరిజేయులు. చాలా విధంగా చెప్పాలంటే ఆనాటి మత ధర్మం ప్రకారము, యోధా మత ధర్మము ప్రకారము వారు చాలా భక్తిపరులు, నీతిమంతులు. అయితే ప్రభు కాలం వచ్చే నాటికి మనం చెప్పినట్లుగా రాను రాను రాజుగారి గుర్రం గాడిదైపోయిందట. అలాగా తయారయ్యారు వీరు. ప్రభు సమయం వచ్చేటప్పటికి వీళ్ళు చాలామంది స్వార్థపరులు, అలాగే కపట భక్తి, అలాగే తాము నీతిమంతులు అనుకుంటూ ఇతరులను చిన్న చూపు చూచి అసహించుకొని అనేక మంది దేవుని బిడ్డలను దేవునికి దూరం చేసిన వారు, వెలివేసిన వారు, నీచంగా కించపరిచేటటువంటి వారు, ఇలాంటి వారుగా తయారయ్యారు ఈ పరిచయులు. అంతేకాకుండా ప్రజలలోనే కాకుండా యేసు ప్రభువులోను, ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులలో కూడా తప్పులు పట్టడానికే చూచినటువంటి వారు. అయితే
అందరూ అలాంటి వారు కాదు. కొందరు ప్రభువుని బహిరంగంగా అంగీకరించకపోయినా లోపల అంగీకరించిన వారు కూడా మనం చూసాం. నికోదేము ఒకడు, అరమతయ, జోసెఫ్ ఒకడు. ఇలాగ కొంతమంది బయటికి కనపడకపోయినా లోపల వాళ్ళు ప్రభు చెప్పేది వింటూ ఇది ఒకవేళ నిజమేమోనని ఆలోచిస్తూ ఆ తర్వాత వారు ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు. అలాగే ఒక ఫరిజేయుడు అడుగుతాడు, ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఫరిజేయుడు అడుగుతాడు, ఆజ్ఞలన్నిటిలో ఏమిటంటే, ఇదిగో మరి నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీ ప్రేమించుము, నీ వలె నీ పొరుగువానిని ప్రేమించుమని చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, హోషేయ ప్రవక్తను ఉటంకిస్తూ ఒక ఫరిజేయుడు చెప్పాడు. ఆ మాటలు చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో సమస్త హోమముల కంటే సకల బలుల కంటే దేవుని జ్ఞానము, ఇతరులను ప్రేమించుట, తన వలె తన పొరుగువాన్ని ప్రేమించుట మంచిదని ఒక ఫరిజేయుడు ధర్మశాస్త్ర బోధకుడు చెప్పినప్పుడు యేసు ప్రభువానితో అన్నాడు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి అందరు పరిచయులు మరి అందరి పరిచయులను ఒకే ఘాట కట్టకూడదు. వాళ్ళు మరి మంచివారు కూడా ఉన్నారు, ప్రభుని ఎదిరించిన వారు ఉన్నప్పటికీ చాలామంది కొంతమంది ప్రభువుని అంగీకరించడానికి కూడా ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిలో బహుశా ఈ గమాలియేలు మరి ప్రభువుని అంగీకరించాడో లేదో మనకు పూర్తిగా తెలియదు, కానీ ఆనాడు మాత్రము ఒక మంచి మాట చెబుతూ ఉన్నాడు. ఆయన ఫరిజేయుడు, నిజమైన ఫరిజేయుడు, అంటే ధర్మశాస్త్రమును బాగా అవపోసనం పట్టినవాడు. అయితే వీరు ఒక విధంగా మనం చెప్పాలంటే ఈ ఫరిజేయులు లాంటి వాళ్ళు వాళ్ళ మతం మీద చాలా ప్రేమ కలిగిన వారు. వారి మతం అంటే వారికి గొప్ప. ఆ మతాన్ని వాళ్ళు సమర్థించటానికి, ఆ మతము మరి పాడైపోకుండా ఉండటానికి, ఆ మతము మలినం కాకుండా ఉండటానికి, ఆ మతములో తప్పుడు సిద్ధాంతాలు రాకుండా ఉండటానికి వారు జాగ్రత్త వహిస్తున్నారు అనటంలో ఏమాత్రము అనుమానము లేదు. అలాంటి వాడే మనకి పౌలు గారు కూడా కనపడతాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఒకడు ఎంత నీతిమంతుడగుటకు అవకాశం ఉన్నదో అంతవరకు నేను నీతిమంతుడిని అంటాడు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా గుర్తిస్తాడు ప్రభుని. ధర్మశాస్త్రము ప్రకటించినటువంటి ఆ క్రీస్తే, ఆ అభిషిక్తుడే ఈ యేసుని తర్వాత గుర్తిస్తాడు. ఈ విధంగా మనకి ఈ ఫరిజేయుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు కనపడతారు. ఇప్పుడు గమాలియేలు అనే ఆయన ఒక మంచి మాట చెప్పి ఉన్నాడు. ఈ యొక్క మనుష్యులు వారు చేసేది మానవ ప్రయత్నం అయితే దానంతట అదే నశించిపోతుంది. కొంతకాలం వృద్ధి చెందవచ్చు, కొంతకాలం బాగానే ఉండవచ్చు, కొంతకాలం ఆయన్ని అనేక మంది వెంబడించవచ్చు వారిని. కానీ అది మానవ ప్రయత్నం అయితే సఫలీకృతం కాదు. అందుకే అదిగో అక్కడ ఒక రెండు ఆయన మాటలో చెప్పి ఉన్నాడు, ఒక రెండు ఉదాహరణలు చెప్పి ఉన్నారు. థియోదాసును వాడు అంటే ఈ ఎప్పుడైతే యూదుల్లో ఈ యొక్క మెస్సియా గురించి నమ్మకం ఏర్పడిందో, ఆ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారో, అప్పుడు కొంతమంది ఈ నమ్మకాన్ని, ఈ సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవాలని చూశారు, సొమ్ము చేసుకోవాలని చూశారు. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఇదిగో నేనే మెస్సియా అని ప్రకటించుకున్నారు, నేనే మెస్సియా అని ప్రకటించుకున్నారు. అలాంటి వారు కొంతమంది ఉన్నారు, ఉండేవారు. ప్రభు రాకముందు ఉన్నారు, ప్రభు వచ్చిన తర్వాత కూడా కొంతమంది యూదులు నమ్మలేదు. కాబట్టి వాళ్ళల్లో ఈ యొక్క
కపట క్రీస్తులు ఉండేవారు. అది మనకి స్పష్టమవుతుంది. అందుకే అదిగో ఒక తియోదేసిన వాడు నేను అభిషిక్తుని, నేను మెస్సానని ప్రకటించుకున్నాడు. కొంతమంది ఆడి పక్షాన్ని చేరారు, ఆడు చనిపోయాడు. ఆయన చంపేసిన తర్వాత వాళ్ళు శిష్యులందరూ చల్లా చెదరైపోయారు. అలాగే ఇంకొక యోధ అనేవాడు కూడా ఆ విధంగానే జరిపాడు. కానీ ఏమైంది, వాళ్ళు చనిపోగానే వాళ్ళ శిష్యులు అంతరించిపోయారు. అలాగే ఇప్పుడు ఈయన కూడా మనం కొంతకాలం వేచి చూద్దాం. ఈయన శిష్యులు కూడా, వీరు కూడా నిలబడతారా పడిపోతారా చూస్తామని మంచి సలహా ఇచ్చాడు. చాలా మంచి సలహా ఇచ్చాడు. ఈ విధంగా ఆయన చెప్పిన ప్రకారం చూశారు. కానీ చరిత్ర ప్రూవ్ చేసింది అందరు లాంటి వాడు కాదు యేసు ప్రభు. ఆయన నిజమైన అభిషిక్తుడు, నిజమైన మెస్సియా అని మరి ఆ తర్వాత చరిత్ర ప్రూవ్ చేసింది. ఈ యొక్క 2000 సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో రాజ్యాలు, ఎన్నో రాజులు, ఎంతోమంది అధికారులు, దేశాలు ఈ క్రైస్తవులను నాశనం చేయటానికి చూశారు. అనేక మందిని చంపారు. అనేక దేశాల్లో బహిష్కరించారు. లేకుండా ఉండాలని వాళ్ళు ఆజ్ఞాపించారు. కానీ అదిగో అది హింసించే కొలది, వ్యతిరేకించే కొలది, తిరస్కరించే కొలది ఆయన శిష్యులు పెరిగారు. ఇది చారిత్రక 2000 సంవత్సరాల చరిత్ర. ప్రభు కూడా మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తే ఇదిగో మరి నా పేరట అనేక మంది వస్తారు, వారు గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ల వలె ఉంటారు అని చెప్పారు. జాగ్రత్త వహించండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెబుతారు. ఇది ఈ 2000 సంవత్సరాల్లో చాలా వరకు జరిగినటువంటి విషయమే. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం వింటాం, నాకంటే ముందు వచ్చిన వారు దొంగలు అంటూ ఉన్నారు. అక్కడ ప్రభు ఉద్దేశము ఆయన కంటే ముందు వచ్చిన జర్మియా, ఇర్మియా ప్రవక్త లాంటి వాళ్ళు కాదు, లేక ఆనాటి అధికారులు కాదు, ఆనాడు వచ్చిన ప్రవక్తలు కాదు. ఎవరయ్యా దొంగలంటే అందులో ఒక రకము ఇలాంటి దొంగలే, నేనే మెస్సియా అని చెప్పుకొని తిరిగినటువంటి వారు వారి స్వార్థం కోసం జీవించి లేక ప్రకటించుకొని ఉన్నవారు. అందుకే నాకంటే ముందు వచ్చిన వారు దొంగలు, అందువలన గొర్రెలు వారి వెంట వెళ్ళలేదు అని వారిని చూసి భయపడి పారిపోయాయని ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో తెలియజేస్తారు. కాబట్టి ఈ విధంగా మనం చూసినప్పుడు మన ఆనాటి 2000 సంవత్సరాలుగా ఇలాగ కపట ప్రవక్తలు, కపట క్రీస్తులు లేక కపట బోధనలు చేసేటటువంటి వారు ఆనాటి నుంచి ఈనాటి లోకాంత్యం వరకు కూడా ఉంటారనే విషయాన్ని మనం మొదట గుర్తించాలి, జాగ్రత్త వహించాలి. ప్రభు జాగ్రత్త చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇక రెండవ విషయము, గమాలియేలులాగా మనం కొన్నిసార్లు వేచి చూడక తప్పదు. కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు ఇది దేవుని చిత్తానికి అనుకూలమైనవా కావా చూడటానికి చాలా బాగా ఉంటాయి, కానీ మనకు తెలియదు. మొదట చూడటానికి చాలా బాగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. అందువల్ల కొందరు అటు వెళుతూ ఉంటారు. కానీ నెమ్మదిగా తెలుస్తుంది వాస్తవం ఏమిటో, నిజమేమిటో మనకు తర్వాత తెలుస్తుంది. ఇదిగో గమాలియేలు చెప్పినటువంటి విధంగా ఇదిగో మనము కొన్నిసార్లు వేచి చూడక తప్పదు. గబుక్కన మనము తీర్మానం చేయటం కానీ, శిక్ష విధించటం కానీ, తీర్పు చేయటం కానీ మరి మనము
తొందరపడకూడదు. అది దేవుని కార్యమైతే మనం ఎదిరించిన వారం అవుతాము. మానవ కార్యమైతే దానంతట అదే నశించిపోతుందని మనకు గమాలియేలు చెప్పినటువంటి ఒక గొప్ప సూచన, గొప్ప సలహా ఎంతైనా మనము అంగీకరించవలసినటువంటి విషయము. ఆయన ఆ విధంగా బహుశా మరి ప్రభుని స్వీకరించాడో లేదో మనకు తెలియదు, కానీ ఒక నిజమైన ఫరిజీయుడిలాగా ఆయన చెప్పి ఉన్నాడు. మనము నికోదేము కూడా చెప్తాడు అదే. మనం ఒక మనుష్యుని కూర్చి ఆ మనుషుడు చెప్పినది ఏమిటో వినకుండా తీర్పు తీర్చుట న్యాయమా పద్ధత అని మన నికోదేము కూడా న్యాయ సభ ముందు మాట్లాడతాడు. ఇదిగో నిజమైనటువంటి పరిచయులు, వాళ్ళు పరిచయులైనప్పటికీ యూదా మతస్థులైనప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే మంచి మతస్థులు. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి అన్య మతస్థులను కూడా మనము కొన్నిసార్లు మనం కేథలిక్లను ఎక్కువగా దూషించాం, కానీ మన ఇతర క్రైస్తవులు వారి విగ్రహారాధకులని, పాపాత్ములని రకరకాలుగా దూషిస్తూ ఉంటారు. ఇది మనకు తగదు. ఎందుకంటే ఉన్న మాట మనం చెప్పుకుంటే కొన్నిసార్లు మన క్రైస్తవుల కంటే నీతిమంతులైనటువంటి, భక్తిపరులైనటువంటి, వారు నమ్మిన దేవుని యందు విశ్వాసపరులైనటువంటి వారు కూడా ఉంటారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది ఒక నికోదేము మనకు కనపడుతున్నాడు, గమాలియేలు మనకు కనపడుతున్నాడు, ఒక పౌలు గారు మనకు కనపడుతున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ మత ధర్మం ప్రకారము చాలా నీతివంతంగా, చాలా చక్కగా, విశ్వాసపాత్రంగా వారి మతం అంటే వారు గొప్ప ప్రేమతో, ఆపేక్షతో వారి మతాన్ని కాపాడుకోవటానికి కూడా చూసినటువంటి వారు. ఆ విధంగా వారు ఆ మతంలో ఉన్నప్పటికీ వారు గొప్ప ఆ మతస్థులుగా వారు జీవించారు. కాబట్టి రోమాపత్రికలో పౌలు గారు చెప్తారు, ప్రతి వారిని వారి విశ్వాసమును బట్టి వారు తీర్పు తీర్చబడుతుందని మనకు పౌలు గారు తర్వాత రోమాపత్రికలో 1వ అధ్యాయంలో మనకు తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయము, గమనించాల్సిన విషయము, ఒప్పుకోవాల్సిన విషయము ఏమిటంటే ఇతర మతస్థులు కూడా, ఇతరులు కూడా అందులో కొంతమంది చాలా భక్తిపరులు, విశ్వాసపరులు, మరి నీతిమంతులు, మంచివారు ఉంటారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే మనకి వాటికన్ మహాసభ ఒక డాక్యుమెంట్లో చెబుతుంది, ఇతర మతాల్లో ఉన్నటువంటి మంచిని కూడా మనం అంగీకరించాలి అని. ఇతర మతాల్లో ఉన్న మంచిని కూడా మనము అంటే మనం పాటించడం కాదు, అక్కడ మంచి ఉందనేది మనం ఒప్పుకోవాలి. వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారనేది మనం ఒప్పుకోవాలి. అంతేగాని డౌన్ రైట్ కండెమ్ చేయకూడదు. ఫుల్గా అందరూ నాస్తికులు లేక అందరూ విగ్రహారాధకులు అని మన ప్రొటెస్టాంట్ సోదరులు చెప్పినట్టు మనం చెప్పకూడదు. అది కరెక్ట్ కాదు. మనకు తెలియదు, మనకెందుకు, మనకు కావాల్సిందల్లా వాళ్ళు వాళ్ళ మత ధర్మం ప్రకారము వాళ్ళు కూడా మనలాగే విశ్వాసపరులు, భక్తిపరులు, నీతిమంతులు, మంచివారు, పుణ్యాత్ములు. అది మనం అంగీకరించవలసిన అవసరము ఎంతైనా ఉందని, ముఖ్యంగా ఈనాటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని, పరమత సహనాన్ని, పరమత ధర్మాన్ని అంగీకరించడం కూడా మనకు గౌరవించడం. మనం అంగీకరించం, వాళ్ళ ప్రకారం మనం జీవించం, అది కాదు నేను చెప్పేది. వాళ్ళను మంచిని మనం స్వీకరించాలని కాదు నేను చెప్పేది. వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారని ఆ మతాలని మనం గౌరవించాలి, ఆ మతంలో మంచివారిని మనం గౌరవించాలి. ఇది మనం గుర్తించాలి. కాబట్టి ఈరోజు ఈ గమాలియేలు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠము మనం గ్రహిద్దాం.
నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశతీరా అర్పింతును. నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా ఆత్మనాదా కరుణించు నన్ను. నా చిన్ని కాంతను గ్రహింపవా గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. ఏనాటిదోయి ఏ రాగబంధం విడిపోనిది అనుబంధము. ఈనాటిదోయి ఈ రాగబంధం విడిపోయిది ఈ అనుబంధము. ఈ అప్పద్రాక్ష జలరాశిలోన ఈ అప్పద్రాక్ష జలరాశిలోన నీ ప్రేమ స్వర్గాన్ని కనుగొందును కనుగొందును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృది నా సతీరా అర్పింతును. నా అనాథ కరుణించు నన్ను, నా ఆత్మనాదా కరుణించు నన్ను. నా చిన్ని కాంతను గ్రహింపవా గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా సతీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ మా ప్రభువా, అపరూపమైన మీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న మీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపము. మేమర్పించి బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన ఆయన ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను.
ఈటచే పొడవబడిన ఆయన ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి ఆయన తన శ్రీసభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణం వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ ఓటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నాము. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామములో వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునైవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం.